యూకేలో వీసా రెన్యువల్ జాబ్స్ పేరుతో జాగర్లముడి మధుకర్ చేతిలో మోసపోయిన వారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. బాధితులు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా గుజరాత్ నుంచి కూడా ఉన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కేసు నమోదవగా మధుకర్ రమానందన, మధుకర్ తండ్రి మోహన్ రావు పాత్రపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. జాగర్లముడి మధుకర్ హైదరాబాద్, గుంటూరులో ఆఫీసులు ఏర్పాటు చేసి వసూళ్లకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. యూకే వీసా రెన్యువల్ మోసంలో మధుకర్ భార్య రమానందన పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో పాపులర్ అయిన రమానందన తన భర్తకు సహకరించారని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల్లో కొందరు నందూస్ వరల్డ్ రమానందన అకౌంట్ కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశామని చెబుతున్నారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా బయట పెడుతున్నారు. మరోవైపు జాగర్లముడి మధుకర్ చేతిలో మోసపోయిన కర్ణాటకకు చెందిన బాధితురాలు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. తన నుంచి మధుకర్ 22 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదుతో పాటు ఇచ్చిన ఆధారాలను కర్ణాటక పోలీసులు చెక్ చేస్తున్నారు. మరో 2 రోజుల్లో దీనికి సంబంధించి మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడిస్తారు. జాగర్లముడి మధుకర్ వీసా మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. గుంటూరులో కన్సల్టెన్సీ స్థాపించి బిచాణ ఎత్తేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. మనం చూస్తున్నాం నందూస్ వాళ్ళ చుట్టూ మరింత అంటే బాధితులు రోజుకు కొంతమంది బయటకు వస్తూనే ఉన్నారు. మరి అప్డేట్స్ ఏంటి? ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? యూట్యూబర్ నందు ఫ్యామిలీకి సంబంధించి పూర్తిగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు. అయితే ఈ మోసాలకు గుంటూరు కేరాఫ్ గా మారింది. మనం ఇప్పుడు గుంటూరు నగర నడివడ్డులో ఉన్నాం. నగర నడివడ్డులో ది డెస్టినీ అనే ఒక ఆఫీస్ ను ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా దీనికి సంబంధించి ఇక్కడే కార్యకలాపాలన్నీ జరుగుతూ ఉన్నాయి. జాగర్లముడి మధుకరన్ ఎవరైతే ఉన్నారో ది డెస్టినీ రిక్రూట్మెంట్ స్టాఫింగ్ సొల్యూషన్ ఈయన ఎండి. అయితే ఇక్కడ గుంటూరు అరండల్పేటలో ది డెస్టినీ అనే ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించారు. ఇక్కడ బాధితులు భారీ స్థాయిలో గతంలో ఇక్కడి నుంచే పూర్తిగా ఈ చుట్టుపక్కల జిల్లాల్లో ఎవరైనా వీసాలు రెన్యువల్ కావాలన్నా, విదేశాల్లో ఉద్యోగాలు కావాలన్నా ఈ ఆఫీస్కే వచ్చి ఇక్కడే సంప్రదించే వాళ్ళని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇక్కడ నందు తండ్రి మోహన్ రావు ఉండేవాళ్ళు, ఆయనే మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టేవాళ్ళని కూడా తెలుస్తుంది. ఏదైతే ఆ బోర్డు ది డెస్టినీ అనే బోర్డు మీద 29 కంట్రీస్ 700 యూనివర్సిటీస్ అంటే 29 దేశాలకు సంబంధించిన వీసాలు రెన్యువల్ కానీ లేకపోతే 700 యూనివర్సిటీలకు సంబంధించి పూర్తిగా ఆ సర్టిఫికేట్లకు సంబంధించిన వ్యవహారాలు కానీ ఇక్కడి నుంచే ఇస్తాము అని కూడా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే గుంటూరులో ఇది ప్రధాన కార్యాలయం, విజయవాడలో కూడా లేదు. ఈ చుట్టుపక్కల జిల్లాలకు సంబంధించి ఎవరైనా వీసాలు రెన్యువల్ చేయించుకోవాలన్న యూకేకి ఇక్కడి నుంచే పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగాయి. భారీ స్థాయిలో డబ్బులు కూడా బాధితులు మధుకరన్ అకౌంట్ లో వేసినట్టు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ఇబ్రహీంపట్నం అంటే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఇబ్రహీంపట్నానికి సంబంధించిన మామిళ్లపల్లి శివక్రాంతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైందో అప్పటి నుంచి ఈ కార్యాలయం పూర్తిగా మూసివేయడం వినియోగం జరిగింది. ఎవరైతే నందు తండ్రి ఉన్న మోహన్ రావు ఆయన అప్పటి నుంచి పరారీలో ఉన్నట్టు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే గతంలో పూర్తి స్థాయిలో ఎవరన్నా యూకే వీసాలు రెన్యువల్ కావాలన్నా, విదేశాల్లో ఉద్యోగాలు కావాలన్నా భారీ స్థాయిలో ఇక్కడికి వచ్చి పూర్తిగా డబ్బులు చెల్లించాలని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపైన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే మోహన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ అశోక్, అయితే మనం చూస్తున్నాం ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్లు అంటే యూకేకు సంబంధించి కొన్ని ఆ చట్టాలకు సంబంధించి కొన్నిటివి శిక్షలు పడే అవకాశం ఉంది, ఇండియాకి సంబంధించి శిక్షలు కూడా పడే అవకాశం ఉంది అంటున్నారు. మరి ఇప్పుడు వాళ్ళని అంటే ఫస్ట్ యూకేలో అరెస్ట్ చేయడం జరుగుతుందా అనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం లోకల్లో ఎవరైనా దీనికి సంబంధించి అరెస్ట్ చేయడం కానీ విచారణ చేపట్టడం కానీ జరిగిందా పోలీసులు? అయితే బాధితులంతా ఒకటే చెప్తున్నారు, ఈ చుట్టుపక్కల గ్రామాలు, ఈ చుట్టుపక్కల జిల్లాల్లో ఎవరైతే ఉన్నారో బాధితులంతా ఇటు ప్రకాశం జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ, లేకపోతే ఎన్టీఆర్ జిల్లా కానీ, ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ ఎవరైనా యూకేకి వెళ్ళాలన్నా, అక్కడ రెన్యువల్ చేయించుకోవాలన్నా, అక్కడ ఉద్యోగాలు కావాలన్నా పూర్తి స్థాయిలో గుంటూరు వచ్చి ఈ కార్యక్రమం ఎవరైతే నంది తండ్రి ఉన్నారో ఇక్కడ కన్సల్ట్ అయ్యే వాళ్ళు ఇక్కడి నుంచి నందు యూకేలో ఉన్న వాళ్ళని సంప్రదించే వాళ్ళు
పూర్తిగా భారం Okay. మాట్లాడుకున్న తర్వాత అమౌంట్ పే చేసిన తర్వాత ఇక్కడి నుంచి వ్యవహారం పూర్తి స్థాయిలో బాధితులైతే భారీ స్థాయిలో ఉండవచ్చు అని చెప్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున మరి కొన్ని రోజుల్లో భవిష్యత్తులో కూడా ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఇదే కార్యాలయానికి ఇదే సెంట్రల్ కార్యాలయంగా ఉంది కాబట్టి పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.